ఇంత గొప్ప ఆవిష్కరణ చేసిండు కదా అనే సింపతి ఏ ఒక్కరికి కూడా లేదు. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నన్ను పిలిపించి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు నాకు. అక్కడ ప్రొఫెసర్ల ముందు నేను అన్నాను, నాకెందుకు ఇస్తున్నారయ్యా ఈ అవార్డు, ఏమంత గొప్ప ఆవిష్కరణ నేను చేశానని అని అన్నాను. వాళ్ళు అన్నారు, స్వామీజీ మీరు వయసుకు చిన్నవాళ్ళు కానీ మీలో ఉండేటటువంటి ప్రతిభను మేము గుర్తించే ఈ అవార్డు మీకు ఇస్తున్నామన్నారు. మనసున్న వాళ్ళు గుర్తిస్తారు, ఏదో చేస్తారు. లేని వాళ్ళ గురించి నువ్వు ఇయ్యా అని నేనేం డామినేషన్ చేయను. ఇప్పటికీ బిజవార గ్రామంలో ఏ ఒక్క కడప పోయి 10 రూపాయలు చందా ఇవ్వండి అని నేను ఎవరిని అడగల. ఈ ఆశ్రమం ఎంతో అంతో నిర్మాణం అయిందంటే ఇందు వెనకాల ఎంతో శ్రమ ఉంది. నేను ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఇంత బాధపడుతున్నప్పుడు, అంటే ఇంత ఎదురు చూస్తున్నారు కదా, మీరు అందరి సమస్యలు తీరుస్తున్నారు, మరి అమ్మవారికి మీ సమస్య చెప్పుకున్నారా? ఏంటమ్మా ఇలాగా? ఒక యోగి తనకు తానుగా ఏది కోరుకోకూడదు అనేది మాకు ఉండేటటువంటి ఒక శాపం.